justice. We want 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 justice. అవమానపడ్డ దళితులం సార్. మేము తీవ్రవాదులం కాదు సార్. మేము దళితులం. మేము కంప్లైంట్ శక్తి పెద్దగా ఉంది. ఇవాళ అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా మొన్న జరిగినటువంటి చీలి సంగయ్య దళితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఆ మరణం పైన కుప్పం పర్యటనలో భాగంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చీలి సింగయ్యను కుక్కను పారేసినట్లు బయటకు లాగి పారేసినారని చెప్పి మాట్లాడడం ఇవాళ యావత్ దళిత జాతినంతా కూడా కించపరిచినట్లుగా, మా మనోభావాలు దెబ్బతిన్నట్లుగా, మా వ్యక్తిగత యొక్క మా దళితులను కించపరిచి మాట్లాడడం సరికాదని చెప్పి మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ యువజన విభాగంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పైన తక్షణమే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలి. అదేవిధంగా ఈనాడు దినపత్రిక పైన వారు మాటలను ప్రచురించబడినటువంటి ఈనాడు పత్రిక పైన కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి మేము ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తే దాదాపు 10 గంటలకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే దాదాపుగా ఇప్పుడు 1 గంట 2 గంటలు అవుతా ఉంది. కనీసం రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా పోలీసులు సుముఖంగా లేరంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో సిగ్గుగా ఉంది మాకని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క ఎస్సీల పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుడతారని చెప్పినటువంటి పెద్ద మంచి, ఏమయ్యా పెద్ద మంచి, నీ వయసు ఎంత, నీ వయసు కనీసం వయసుకు కూడా నీకు విఘ్నత లేకోకుండా కాటికి కాళ్ళు చాపుకున్న వయసు వచ్చింది నీకు. దళితులపైన ఎందుకు నువ్వు అంత చులకనగా మాట్లాడుతున్నావు? మీ మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు చులకనగా మాట్లాడుతున్నారు, మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు రోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయి. కుప్పంలోనే మొన్న అదే చంద్రగిరి నియోజకవర్గంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్ వాళ్ళ భార్య పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ అమ్మాయిని బలవంతంగా రేప్ చేస్తే నీకు దిక్కెవరు వస్తారని చెప్తా ఉంటే ఇవాళ పోలీసులు చూద్దాం చూస్తూ ఉన్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేదు, కేవలం రెడ్ బుక్కే. ఇవాళ హోమ్ మినిస్టర్ ఎక్కడుందో, అసలు హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో ఉందా? కనీసం ఈ రాష్ట్రానికి పనిచేస్తుందా, లేదా నారావారి కుటుంబానికి పనిచేస్తుందా, లేదా రెడ్ బుక్కు లోబడి పనిచేస్తుందా? ఒకసారి హోమ్ మినిస్టర్ గారిని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దళితులపైన దాడులు జరుగుతుంటే ఎక్కడే కానీ నోరు మెదపడం లేదు. ఏమైంది అనితమ్మ, నీకు నోరు మెదపడం లేదు? ఏమైంది నీకు? ఈ రాష్ట్రంలో ఈ ఆడవాళ్ళ ఉసురు మొత్తం నీకు అనితమ్మకు తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులు ఈరోజు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు. తప్పకుండా వీళ్ళు
రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి ఇక్కడున్న పోలీసులను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మేము బాధితులము, బాధింపబడిన దళిత జాతులము. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు దళితులను కించపరిచి మాట్లాడుతున్నాడు. చీలీ సింగయ్యను కుక్కని ఇడిచినట్లు అంటున్నాడు. ఒక పక్క దళితులు ఎవరైనా పుడతారని చెప్తున్నారు. అందుకే ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దళితులకు పట్టిన చీడ పురుగు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా తెలియజేస్తూ ఈయన పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలి. చేయకపోతే మేము కోర్టు ద్వారా కానీ న్యాయబద్ధంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా ఆయన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేంత వరకు కూడా మా పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అదేవిధంగా జగన్ గారి మీద కేవలం కుట్రలు కుతంత్రాలతో పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈ పోలీసులు కూడా కేవలం జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికే ఈ పోలీసులు కూడా వ్యవహరిస్తున్న తీరును కూడా నిరసిస్తూ ఉన్నాం. ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ రాష్ట్రంలోని దళితులంతా కూడా జగన్ గారి అంటే నడుస్తాం. మేము కేసులకు భయపడము. కేసులకు భయపడితే మేము జగన్ గారి సైనికులమే కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు జరిగిన సంఘటన, సింగయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు, వైఎస్ఆర్ అభిమాని, అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సంఘటనపై మొన్నటి దినాన కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని కుక్కలుగా చెప్తూ ఈరోజు దళితుల్ని ఏ విధంగా అవమానపరిచాడో మనందరం చూసాం. సింగయ్యని ఒక కుక్క మాదిరి పక్కకి ఈడ్చినట్టు ఆయన మాట్లాడడం చాలా అవమానకరంగా దళితులు గిరిజనులందరూ కూడా ఈరోజు భావిస్తున్నాం. మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారన్నది. దళితుడిగా అదేవిధంగా గిరిజుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సంభాషణ కూడా ఆ రోజు చేశారు. తర్వాత యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు దళిత వాడకపై దళితుని పక్కన కూర్చోబెట్టుకొని అదేవిధంగా గిరిజన వాడపై గిరిజన పక్కన పెట్టుకొని ఏ విధంగా షో చేయడం కూడా మనమందరం కూడా ఆ రోజు చూసాం. ఆ రోజు చేసిన షోలో దళితులు గిరిజనులు నమ్మారు వీళ్ళేమైనా మార్పు వచ్చిందేమో అనేసి. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే దళితులపై గిరిజనులపై ఏ విధంగా దాడి చేస్తున్నారో కూడా మనందరం కూడా చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా దళితులపై గిరిజనులపై కూడా దాడి చేస్తున్నారు. మొన్నటి రోజున అదే సింగయ్య భార్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆమెకున్నటువంటి అనుమానాలు కూడా ఆమె ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయించుకోవడం చూసాం. ఆ రోజు ఎవరైతే సింగయ్యకి యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగితే స్పాట్లోనే ఆయన చనిపోకుండా పక్కనున్నాడు. ఉన్న తర్వాత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆయన ఆటోలోనో లేదా ఒక వెహికల్లోనో తీసుకుపోయే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుపడి అక్కడ ఉన్న పోలీసులు అంబులెన్స్ వచ్చే వరకు కూడా ఆయన్ని హాస్పిటల్ తీసుకొని నిర్లక్ష్యం వహించడం మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వం వాంటెడ్గా చేసిందో మరి ఏమో కానీ వాళ్ళ భార్యకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఒక అనుమానం ఉంది ఆయన మరణంపై. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్లో ఎవరైతే ఆ అంబులెన్స్ పనిచేసే ఉన్నారో వాళ్ళందరిపై కూడా విచారణ చేయాలని చెప్పనేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి అక్కడ జరిగినటువంటి విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు మనకు గమనిస్తే, మా వ్యక్తిగత అభిప్రాయం గమనిస్తుంటే గతం నుంచి కూడా కొన్ని ఏళ్ల కాలం నుంచి కూడా టీడీపీకి దళితులు అదేవిధంగా గిరిజనులు ఆ పార్టీకి అనుకూలంగా లేరు. వాళ్ళు ఏ విధంగా అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. చూసాం ఏ విధంగా దాడులు చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులుగా గిరిజనులుగా మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మేము ఎవరూ కూడా మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ వైఎస్ఆర్ పార్టీ వీడే ప్రసక్తి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దృష్టిగా పెడతాం. మరి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ దళితులు గిరిజనులందరూ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.